దేశంలోనే అతిపెద్దదైన గిరిజన మేడారం జాతరను అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేందుకు సన్నాహాలు చేపట్టింది. ఈ జాతరకు చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉన్న ఆదివాసులు తరలివస్తారు. మేడారంలో జరుగుతున్న అభివృద్ధిని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించడం తమలో ఉత్తేజాన్ని నింపిందంటున్నారు ఎమ్మెల్యే నాగరాజు. కేంద్ర ప్రభుత్వం ఈ జాతర పట్ల నిర్లక్ష్యం వహించినా రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉండి ఈ జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తుందన్నారు. మేడారం జాతరకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారని, దానికి తగ్గట్లుగా రాష్ట్ర ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తుందంటున్న ఎమ్మెల్యే నాగరాజుతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. మేడారం జాతరని మేడారం జాతరగా చేసేందుకు వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారంకి వచ్చి అక్కడ ఉన్న పనులను పర్యవేక్షించారు. అత్యద్భుతంగా రూపకల్పన చేసి కొన్ని వందల సంవత్సరాల వరకు ఒక గుర్తుగా ఉంచేందుకోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎలా అనిపించింది ఏంటి? మన వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇవాళ ఎలా అనిపించింది సీఎం రేవంత్ రెడ్డి గారు రావడం, ఈ పర్యటన, ఈ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడం ఎలా ఉంది? నమస్తే అండి. నమస్తే. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో నేను ఎస్ఐగా రిక్రూట్ అయ్యి అంటే 89లో 90 నుండి ఈ యొక్క మేడారం జాతరను బందోబస్తు అన్ని హోదాలలో చేసిన. సో ఇట్ ఈస్ వెరీ ఇటువంటి ఆపర్చునిటీ మళ్ళీ దొరకదు. కొంగు బంగారమే వెలిసే సమ్మక్క సారలక్క జాతర అంటే ఒక మనకు కుంభమేళ కంటే ఈక్వలెంట్ టు కుంభమేళం. కానీ దురదృష్టకరం, దీన్ని కేంద్ర ప్రభుత్వం దీన్ని గుర్తిస్తలేదు. పలుమార్లు విజ్ఞప్తి చేసినాం. మా ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు కూడా అప్పీల్ చేసిండు. కుంభమేళ లాగా ఉన్నది కాబట్టి దీనికి కూడా కేంద్ర స్థాయిలో గుర్తించి దీనికి కూడా నిధులు ఇవ్వాలని. కానీ ఈరోజు ఒక చారిత్రకమైన ఘటన. ఎందుకంటే ఈ ఘట్టంలో ఏంటంటే రాతి కట్టడంతో ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి పరిచే విధంగా మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న చొరవ అందరూ ఎవరైతే మా ఎస్టీ సోదరులందరూ కూడా అంటే ఇక్కడ ఉండే బడుగు బలైన వర్గాలు ఎవరైతే ఉన్నారో వారి అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మనం గతంలో చూస్తే ఈ జాతరకు బండ్లు కచ్చరాలు నడుచుకుంటా లేకుంటే సైకిళ్ళ మీద లేకుంటే మహా ఎక్కువైతే 2 వీలర్లో వచ్చేది 90లో. కానీ ఇప్పుడు అందరికీ ప్రపంచవ్యాప్తంగా సమ్మక్క సారలక్క జాతర అంటే అందరికీ తెలిసిపోయింది. కాకతీయ ప్రతాపరుద్రులతో పోట్లాడిన చరిత్ర, వీర చరిత్ర దీనికి ఉన్నది. కాబట్టి వారు కొట్లాడి ఓటమిని అంగీకరించలేదు. రాజులపై తిరగబడి కప్పాలు కట్టాలంటే కప్పాలకు వ్యతిరేకంగా పడిగెద్దరాజు అలాగే వారంతా పోట్లాట చేసి చివరిగా ఆ పోరాటంలో వారు చిలకలగుట్ట కాడ పోయి వీరమరణం పొందినరని చరిత్ర చెప్తుంది. కానీ అక్కడ ఈ కోయ సోదరులు పోయి అమ్మగారి కోసం వెతికినప్పుడు కుంకో భరణిగా దొరికిందని ఆ భరణి దారనే ఈరోజు ఈ సమ్మక్క సారక్క కొంగు భారం పసుపు కుంకుమ దొరుకుతుంది. ఆ యొక్క పసుపు కుంకను చిలకలమ్మ గుట్ట నుండి నేను ఎన్నోసార్లు బందోబస్తులో తీసుకురావడం జరిగింది. అయ్యగారులతో, పూజారులతో, కోయ పూజారులతో కలిసి. అలాంటి ఈ యొక్క ఒక కపటం లేని ఈ యొక్క జాతర ఏమాత్రం కళ్ళ కపటం లేని జాతరలో వివిధ రాష్ట్రాల నుండి వివిధ దేశాల నుండి కూడా ఇప్పుడు వచ్చి అమ్మగారి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు. కాబట్టి ఇంత గొప్ప జాతరను 250 కోట్లు ఇప్పుడు విడుదల చేసి దాన్ని రాతి కట్టడంతో చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ యొక్క సమ్మక్క సారక్క యొక్క కట్టడాన్ని రూపొందించి మంచి డిజైన్ చేసిన మా ముఖ్యమంత్రి గారికి ప్రజలందరూ ఆశీర్వాదం ఉండాలి. ఈ అమ్మగారి ఆశీర్వాదం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉండాలని కోరుకుంటున్నాను. గత జాతరలకు ఈ జాతరలకు తేడా ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నాను? ఈ జాతర ఇంకా ముఖ్యమంత్రి గారే పలుమార్లు వచ్చిందంటే తప్పనిసరిగా ఇది మొత్తం నేషనల్ వైడ్గా పోతుంది. అలాగే ప్రపంచంలో ఉన్న నలుమూలలో ఉన్న మన భారతీయులందరికీ కూడా తెలుస్తుంది. తప్పనిసరిగా వారు కూడా వచ్చి సమ్మక్క సారలక్క జాతర ఆశీర్వాదం వారు తప్పనిసరిగా పొందుతారు. అలాగే ఇక్కడ ఒక చరిత్ర ఉంది. దీనికి కూడా ఎవరైతే పిల్లలు లేకుండా ఉంటారో వాళ్ళు కూడా వచ్చి పిల్లల కోసం సమ్మక్క సారలక్కకు గద్దెకు దండం పెట్టుకుంటే పిల్లలు కలిగిన సందర్భాలు వారి పిల్లల పేర్లు సమ్మక్క సారక్క పెట్టుకున్న పేర్లు కూడా మనం చూసినాం చరిత్రలో. కాబట్టి ఇలాంటి గొప్ప జాతరను ఈ విధంగా తీర్చిదిద్ది సీతక్క గారు స్వయంగా దగ్గరుండి, మా మంత్రి గారు సీతక్క గారు దగ్గరుండి వీటన్నిటిని పర్యవేక్షిస్తున్నారు. కాబట్టి ఇంకా గొప్పగా జరుగుతుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఇప్పటివరకు జరిగిన జాతర ఇంకా కుంభమేళాగా జరుగుతుంది. అందుకే ఏర్పాట్లు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ జాతర ఇంతకుముందు జరిగిన జాతరలకి ఈ జాతరకి చాలా తేడా ఉంటుంది. ఈ జాతర గొప్పగా జాతరగా ఉండబోతుందని చెప్పేసి నారాజు అంటున్న పరిస్థితి. కెమెరామెన్ రామరాజు, నరేందర్, HM TV, మేడారం.